హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి అరుణాచలం దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ బెంగళూరు వెళ్ళే దారిలో వేలూరులో మళ్ళీ ఆగామండి. వేలూరు డ్యామ్ ఉందని చెప్పారు, సాతులూరు డ్యామ్ ఉందని చెప్పారు వేలూరు దగ్గరలో. అండ్ అట్లాగే అక్కడ పెద్ద లోపల పార్కు, ప్లే గ్రౌండ్ లాగా పిల్లలకి బాగా మంచిగా ఆడుకోవడానికి బాగుందండి. అక్కడ రకరకాల పక్షులు, నెమళ్ళు అవి ఎక్కువగా ఉన్నాయి. అవంతా చూసుకున్నాము. అదంతా చూసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామండి. అది పార్క్లో లోపల క్రొకోడైల్ పార్క్ అని సపరేట్గా ఉందండి. అది వచ్చేసరికి దాని నేమ్ ది మద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్ ట్రస్ట్. అక్కడైతే 200+ క్రొకోడైల్స్ ఉంటాయంట. అవి ఎలా ఉంటాయంటో చూపిస్తాను, చూసాయండి. ఏమన్నా సీనరీస్ ఉన్నాయాడా? ఏం లేదా? మనకి విజయవాడలో భవానీ ఐలాండ్ ఉంది కదా, అక్కడ లోపలికి అన్నీ ఉంటాయి. పిల్లలు ఆడుకోవటానికి. ఇది ఏం డ్యామ్ అయ్యా బాబు? ఏమన్నా సీనరీస్ ఉన్నాయాడా? ఏం లేదా? మనకి విజయవాడలో భవానీ ఐలాండ్ ఉంది కదా, అక్కడ లోపలికి అన్నీ ఉంటాయి. పిల్లలు ఆడుకోవటానికి. నెక్స్ట్ వచ్చేసరికి క్రొకోడైల్ పార్క్ వెళ్ళే దారిలోనే లోపల ఇన్సైడ్ డ్యామ్ దగ్గర కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయండి. మేమైతే పొటాటో స్ప్రింగ్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అది ఎట్లా ఉంటుందో టేస్ట్ చేయాలనుకుంటున్నాము. అన్నకి 2 చేయమని ఆర్డర్ ఇచ్చాము. అది ఎట్లా చేస్తున్నారో చూడండి. అండ్ అట్లాగే ఇక్కడ నుంచి ఒక 2 minutes లోపలికి వెళ్తే అక్కడ మనకి క్రొకోడైల్ పార్క్ అనేది కనిపిస్తుంది. అది ఎక్కడ ఉందో ఏంటో చూసేద్దాం రండి. నడుస్తున్నాయి రాని రండి. కనిపించిద్దా? అది అజ్జుడు అజ్జుడు ఎట్లా ఆహారం చేస్తుంది. ఆటోలో చూడు, అది ఆటో అట్లా చూడమ్మా. అది బాగా మిగిలిపోయింది. ఎక్కడ ముందర ఇంకా హైట్ దూరం గేట్ అంత చాలా పెద్ద పెద్ద సైజులు వారికి పెట్టినట్టున్నారు. చాలా పెద్దది అది పెద్ద
గ్యాస్ తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి మనం ఎంట్రన్స్ అయ్యాక డిఫరెంట్ సైజెస్ వరిగా ఉందండి. ఇక్కడ క్రొకడైల్స్ అయితే అన్నీ ఒక దీనిలో లేవు, అంటే లోపల వాటికి వాటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. లైక్ చిన్న పూల్ లాగా అరేంజెస్ అయితే చేశారు. ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ సైజెస్ అండి, ఏజెస్ వరిగా అనేది పెట్టారు. ఫస్ట్లో అయితే ఏజెస్ లైక్ ఓల్డ్ ఉన్నవి, తర్వాత బిగ్ సైజెస్ వైజ్ కూడా డివైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి వీటికి వీక్లీ ఇస్తారంటండి, వీక్లో 4 days ఫుడ్ ఇస్తారంట. కానీ సైజెస్ కానీ అవి చాలా లావుగా ఉన్నాయి. మనము దీనిలో డిస్కవరీ ఛానల్లో చూసిన దానికన్నా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఏది ఇంత భయపడతారు? మొత్తం చాలా ఉన్నాయి ఇక్కడ. కనీసం ఒక 100 వారానికి 4 రోజులు పెడతారట భోజనం. 3 రోజులు ఫోన్ పడిపోయి ఈ ఎండకి ఎట్ట తట్టుకుంటున్నాయి వాళ్ళు బయట. వేడి ఎక్కదు. బాగుంది, ఇది మిస్ అయిపోయేవాళ్ళం మనం చూడకపోతే. అటు నోరు చేసి చచ్చిపోయిన కూడా ఉన్నట్టు కూడా ఉన్నాయి. వాళ్ళ ఇంటి రావాలి, నోరు తీరుస్తూ ఉంటుంది. ఎంత బలంగా ఉంటే ఎక్కువరా. ఈ ఒకటికి ఒకటి కొడుకుంటాను కదా నేను వాడు చూస్తుంది సీరియస్. వాళ్ళు వారంలో 4 రోజులు మట్టుమే దీనికి ఫుడ్ పెడతారు, మళ్ళీ 3 రోజులు అసలు దాని జోలికి పోయేది. తీసుకెళ్ళే బ్యాచ్ ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.